నిస్సందేహంగా మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్ల దోపిడీలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయ్యాయి. అందుకే కమలం లీడర్లు హైడ్రా కూల్చివేతలకు వత్తాసు పలుకుతున్నారన్న చర్చ జరుగుతోంది. మరో వర్గంతో జనం ముందు డ్రామా వెనుక కూడా అదే స్కెచ్ ఉందట. హైడ్రాకు అపరిమిత అధికారులు కట్టబెట్టే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఓకే చెప్పారు. మరి బీజేపీ హైకమాండ్ కు చెప్పకుండా దానికి ఆమోదం లభిస్తుందా? కాంగ్రెస్ బీజేపీ తోడుదొంగలనేందుకు ఇంతకంటే సాక్ష్యాలేం కావాలి? ప్రభుత్వంలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సీఎం చెప్పేది ఒకటి, మంత్రులు చెప్పేది మరొకటి. ఏ ఒక్క అంశంపైన క్లారిటీ లేకుండా గుడ్డెద్దు చేలో మేసినట్టు ఉంది సర్కార్ పరిస్థితి. మూసీ ప్రాజెక్టు వ్యయం విషయంలో మంత్రి శ్రీధర్ బాబు అవగాహన రాహిత్యం బయటపడింది. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఆ సోయే లేకుండా పోయింది మంత్రికి. పైగా బీఆర్ఎస్ వాళ్లే గోబల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి చెప్పటం పట్ల ప్రజలంతా నవ్వుకుంటున్నారు. కోట్ల రూపాయలు మూసీలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద స్కామ్ అంటున్నారు. అసలు 1,50,000 అవుతుందా సార్? ఎంత ఎస్టిమేషన్ ఉన్నది? మీరు అసలు ఇప్పుడు 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందా, 150 కోట్లు అవుతుందా, 1000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా? వారంతటా వారు వచ్చి 1,50,000 కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసేయడం తప్ప ఈరోజు ఒక కన్సల్టెన్సీని పిలిచి అసలు ఏం చేయాలా ఇక్కడ ఒక ఆర్ఎస్పీ ఇప్పుడే ఇచ్చింది. అసలు ఇంకేం తెలియదు. అది రూపాయి అవుతుందా, 2 రూపాయలు అవుతుందా, 10 రూపాయలు అవుతుందో తెలియదు. కానీ వారు 1,00,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టినట్టు దీన్ని కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తారు, కార్యాచరణ తీసుకుంటారని వారు భ్రమపడితే దానికి జవాబు చెప్పమంటే ఎట్లా బ్రదర్? పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం.